ఈ న్యూ ఇయర్ 2026లో కూడా మీరింకా ఫిజికల్ గోల్డ్‌నే కొంటున్నారా? అలా చేస్తే మీరు తెలియకుండా మీ డబ్బుని కోల్పోతున్నారు. అలా కోల్పోకూడదంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్‌ని జాగ్రత్తగా వినండి. ఫిజికల్ గోల్డ్ అంటే మీ బంగారు వస్తువులు లైక్ చైన్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ ఇలాంటివి. ఇవన్నీ మీకు అలంకరణకు తప్పించి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఉపయోగపడవు. గోల్డ్‌ని మీరొక ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించాలంటే మెయిన్‌గా 2 ఇంపార్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు నన్ను 2024 కంటే ముందల అడుగుంటే నేను మీకు బెస్ట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఉన్నాయి. అవి గవర్నమెంటే మనకి ఇష్యూ చేస్తాయి. ఇంట్రెస్ట్ కూడా యాన్యువల్లీ ఇంట్రెస్ట్ ఉంటది. కానీ గోల్డ్ ప్రైస్ పెరగడంతో గవర్నమెంట్‌కి అది చాలా బర్డెన్ అయిపోయింది. సో, న్యూ ఇష్యూస్ అనేవి ఇంకా రావట్లేదు గవర్నమెంట్ నుంచి. సో, మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ 2. ఫస్ట్‌ది గోల్డ్ బిస్కెట్స్. ఇది కూడా కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఈ కాలంలో గోల్డ్ రేట్లు చాలా భారీగా పెరిగిపోతున్నాయి. దొంగలు కూడా ఎక్కువవుతున్నారు. బ్యాంక్‌లో పెట్టాలంటే కూడా గ్యారంటీ అనేది ఉండదు. అలాగే 1 కేజీ గోల్డ్ బిస్కెట్ కొనాలంటే 96,00,000 నుంచి 1.2 క్రోర్ వరకు అవుతుంది. అంత ఇనీషియల్ క్యాపిటల్ మన దగ్గర ఉండదు కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ ఈస్ గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. దీన్ని ఫండ్ మేనేజర్స్, కంపెనీస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. సేమ్ మీరు స్టాక్స్ ఎలా కొంటారో అలానే కొనొచ్చు వీటిల్ని కూడా. వీటిల్ని కొనడం వల్ల వీటిల్ని మీరు ఎక్కడా స్టోర్ చేసుకోవడానికి ఖర్చవ్వదు. ప్యూరిటీకి గురించి ఇబ్బంది పడక్కర్లేదు. ఇవి చాలా లో కాస్ట్‌లో మీరు గోల్డ్ యూనిట్స్‌ని పర్చేస్ చేయగలరు. అలాగే మీకెప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేయొచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. హై లిక్విడిటీ ఉండిద్ది. ఇది డైరెక్ట్ మన ఎన్ఎస్‌సి, బీఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళే ఇష్యూ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసి మంచి ఈటీఎఫ్స్‌ని బై చేయండి. జై హింద్.